స్తోత్రమెస్సయ్యా ప్రియమన్న దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? ప్రతి దినము మాటి మాటికి మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు దేవునికి దగ్గరగా జీవిస్తున్నారని ఆశిస్తున్నాను. మరి దిన విశ్రాంతి దినమే ప్రభు సన్నిధికి వేగిరమే మీరు రావాలని కోరుకుంటున్నాను. దేవుని చిత్తం కనుక మరి నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి త్వరపడి వెళ్ళండి, దేవుని ఆరాధించండి, స్తుతించండి. ఆయన చెప్పే మరి బోధ మీరు విని మీ జీవితాలను మార్చుకుని పరలోక రాజ్యానికి మరి ఆయన రాకడకు సిద్ధపడాలి అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 125 అధ్యాయము 1వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కింద వచనం అంటాడు కదా, చెప్తాను. ఇంకేమంటాడంటే, ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, యెహోవా యందు అంటే ప్రభువైన యేసు క్రీస్తు నందు మనం నమ్మిక ఉంచగలిగితేనట అది ఎలా ఉంటుందంటే, ఆ నమ్మిక కదలక నిత్యము నిలుచు సియోను కొండట, స్థిరమైన కొండట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అదే మరి దేవుని పర్వతం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోనులో భక్తుడు పాట, సియోనులో నిన్ను చూడాలని ఆశపడుతున్నానయ్యా అని మరి భక్తుడు పాట రాస్తాడు కనుక ప్రతి ఒక్కరూను మరి ఆ సియోను అనే దేవాలయానికి ప్రతి ఒక్కరూ మరి వెళ్ళి ఆయనను మరి ఆరాధన ద్వారా మరి నీ యొక్క ప్రవక్త ద్వారా, నీ స్తుతి ద్వారా ఆయన చూసి ఆయన వాగ్దానాన్ని విని, ఆయన చెప్పే బోధన విని నా జీవితం ఎప్పుడైతే మార్చుకుంటామో, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే నమ్ముతామో, ఆ దేవుడిని ఎప్పుడైతే మనం మరి విశ్వసిస్తామో, కదలక నిత్యము మరి నిలుచు సియోను కొండవలే ఉంటామట. ఇంకేమంటాడు కింద వచ్చి ఏమంటాడో తెలుసా? యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడట. దేవునికి స్తోత్రం. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయట. అయితే యెరూషలేము మరి దేవుని బిడ్డలకు, దేవుని సంఘానికి సాదృశ్యంగా కనిపిస్తుంది కనుక వారి చుట్టూ దేవుడు ఉంటాడట. ఇంకేమన్నాడంటే, ఇది మొదలుకొని యెహోవా నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. తన ప్రజలైన మన చుట్టూనే ఉండబోతున్నాడు. ఎప్పుడైతే మనము దేవుని యందు నమ్మిక ఉంచి మరి ఉంటాము, అప్పుడు ఆయన్ని విశ్వసిస్తాము, ఆయన ఆరాధిస్తాము, అప్పుడు ఆయన మన చుట్టూ మరి ఆయనే ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు కనుక మరి మనకి ఎంత భాగ్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆ భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ పోగొట్టుకోవద్దు. దేవుని సన్నిధికి రండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, ప్రార్థన చేసుకోండి, మీ యొక్క సమస్యలు, ఇబ్బందులు ఆయనకు తెలియచేయండి. ఆయన జ్ఞానం, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవడానికి మరి తగిన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించమని మనందరూ ప్రార్థన చేసుకోవాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి నా ప్రభువా నీకు స్తోత్రాలు, స్తుతులు. సమయాన్ని బట్టి, స్థితిని బట్టి, నీ కృపను బట్టి నీకు వందనాలు. ఎంతమంది ప్రజలు ఈ విశ్రాంతి దినాన యూట్యూబ్ ప్రార్థనలో, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్న వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా ప్రార్థన అవసరతను కోరుతున్న వారందరి ఎడల నీ కృప కలుగును కాకని ప్రార్థిస్తున్నా. వారి ప్రార్థనలపై నీ కృప కలుగును కాకని ప్రార్థిస్తున్నా. వారి యొక్క బలహీనతపై నీ కృప కలుగును కాక, స్వస్థత విడుదల వారికి కలుగును కాక. నేను బలహీనతలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొనే కృపని బిడ్డలకు దయచేయమని, జయించే వారిగా బిడ్డలను చేయమని, సైనికులుగా చేయమని, బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ దినం ప్రభువా ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో, సంఘాలు ఉన్నాయో, ప్రతి చోట నీ కార్యము, నీ మహిమ దిగి వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి మీరు అర్థమవుదురుగాక, మీరు చెప్పినట్లు నడుచుకుందురుగాక అని ప్రార్థిస్తున్నాను. మీ నామానికి మహిమ తెచ్చుదురుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా రోగులు ఎవరైనా స్వస్థపరచమని, యవనస్తులకు ప్రభా చక్కటి సంబంధాలను గ్రహించుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకా ఏ శ్రమలో చిక్కుని ఉన్నారో ప్రభా, పాపాల్లో చిక్కుని ఉన్నారో వారందరినీ, శాపాలతో ఉన్నారో వారందరికీ యేసుక్రీస్తును విడుదల ప్రకటిస్తున్నాను.
తండ్రి మీరు చేయమని ప్రార్థిస్తూ ఈ దినం ఎవరు పెళ్లి రోజున పుట్టినరోజు కానీ జరిపించుకుంటున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని, సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని, మహిమ పొందమని యేసు నామముని ప్రార్థన బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిర దేవుని బిడ్డలారా, ప్రభు మన అందరితో మాట్లాడని నేను నమ్ముతున్నాను. ఈ వాగ్దానం వేళ మీరు విశ్వాసం కలిగి ప్రార్థన చేసుకుని వాగ్దానం నా కోసమని మీరు మరి పట్టుదల కలిగి రిసీవ్ చేసుకుని ప్రార్థనలో గడపండి. దేవుడు మీ అందరికీ తోడేయుడును గాక. ఆమేన్.